హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ మనం బిట్కాయిన్ అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. అట్లాగే బిట్కాయిన్ రోరింగ్ అని అయితే చెప్పొచ్చు. $1,12,000 పైన మనకి ఆల్ టైమ్ హై అయితే కొత్త ఆల్ టైమ్ హై అయితే బిట్కాయిన్ ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ మనం ట్రేడింగ్ అరౌండ్ $1,08,957 అయితే ప్రెజెంట్ ఇవాల్టి మూవ్మెంట్లో ఇప్పుడున్న మూవ్మెంట్లో అయితే మనం ట్రేడింగ్ అవుతున్నాము. ప్రెజెంట్ ఒక చిన్న రీట్రేస్మెంట్ అయితే వస్తుంది. ఇంత మంచి హ్యూజ్ పంప్ వచ్చిన తర్వాత కామన్ గా అయితే వస్తుంది రీట్రేస్మెంట్ అన్నది. ఆ వచ్చింది ప్రెజెంట్ అంత పెద్ద రీట్రేస్మెంట్ అనేది చెప్పలేము. ఇంకా కొంచెం ఉండడానికి రీట్రేస్మెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఎక్కడ దాకా మార్కెట్ రీట్రేస్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. అట్లాగే మార్కెట్ నేను యాక్చువల్గా $1,14,000 నుంచి రిజెక్ట్ అవుతుంది అని చెప్పి అయితే వెయిట్ చేశాను. అక్కడికి వస్తే ఒక షార్ట్ని బిల్డ్ చేద్దామని. ఎందుకు 1,14,000లోనే ఎగ్జాక్ట్గా ఎందుకు అక్కడ ఏముంది అని చెప్పి దాని గురించి కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టి అయితే చూపిస్తాను. అక్కడ ఒక ట్రెండ్ లైన్ రిజెక్షన్ అయితే వస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్న రిజెక్షన్. ఆ రిజెక్షన్ నుంచే ఎగ్జాక్ట్గా రిజెక్షన్ తీసుకుంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనం కమింగ్ డేస్లో ఏమన్నా మళ్ళీ ఒక హైని చేజ్ చేయడానికి ట్రై చేసినా కానీ 1,14,000 దగ్గర నుంచి రిజెక్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే వీక్లీలో ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ వీక్లీలో హ్యూజ్గా జరిగితే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ఉంటుంది. ఇంకా అది బ్రేక్ చేసింది అని అంటే ఆగకుండా $1,50,000 దాకా కూడా వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ మనం చూసుకుంటే కనుక మార్కెట్ బేరిష్లో కనిపిస్తుంది. మార్కెట్ మొత్తం ఒక్కసారిగా నిన్న ఏవైతే మనకి ట్రంప్ యూరోపియన్ కంట్రీస్ మీద టారిఫ్ వార్ అయితే 50% టారిఫ్ వార్ అని చెప్పడం, దానివల్ల సడన్గా మార్కెట్ అయితే ఫాల్ అయితే వచ్చింది. సో ఈ ఫాల్ అనేది టారిఫ్ వార్ నుంచి వచ్చిందా, లేకపోతే మార్కెట్ ఆల్ టైమ్ హై వెళ్ళడం వల్ల రీట్రేస్మెంట్ రావాలి కాబట్టి వచ్చిందా, లేకపోతే ఆల్ట్స్లో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఆల్ట్స్ ఎప్పుడు హిట్ అవుతాయి. అట్లాగే మనకి ఎథీరియం చూసుకుంటే కనుక ప్రీవియస్గా $2,700 పైన ట్రేడ్ అవ్వడానికి కనిపించింది. అట్లీస్ట్ దాన్ని కూడా బ్రేక్ చేయలేకపోతుంది. అసలు బయ్యర్స్ వచ్చారా, లేకపోతే ఇది జస్ట్ ఒక ఫోమో మార్కెట్ని పంప్ చేశారా? వీటన్నిటి గురించి తెలుసుకుందాం గైస్ ఇవాళ ఈ వీడియోలో అయితే. అట్లాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మనం స్క్రీన్ లో చార్ట్స్ లోకి వెళ్ళి అయితే మార్కెట్ అనాలిసిస్ అయితే చెక్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం బిట్కాయిన్ ని చూసుకుంటే కనుక వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక థింగ్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను చూడండి. మార్కెట్ ఎప్పుడైనా కానీ ఒక కన్సల్టేషన్ తర్వాత ఒక మంచి హైక్ వచ్చేటప్పుడు ప్రతి క్యాండిల్స్ లో మనకి బ్లూ క్యాండిల్స్ అయితే కనిపించాయి. బట్ ఇక్కడ ఇంత పెద్ద ఆల్ టైమ్ హైని హిట్ చేసినా కానీ ఒక్క క్యాండిల్లో కూడా వీక్లీ టైం ఫ్రేమ్ లో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఒక్క బ్లూ క్యాండిల్ కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ని చూపిస్తాను. వీటిని ఎక్సో చార్ట్స్ అంటాము. నేను మీకు ఈ ఎక్సో చార్ట్స్ గురించి క్లియర్గా చెప్తూనే ఉంటాను. దీంట్లో మార్కెట్ ట్రాప్ అయిందా, లేకపోతే బయ్యర్స్ ట్రాప్ అయ్యారా, సెల్లర్స్ ట్రాప్ అయ్యారా, ఎవరు ఏంటి, డేటా ఏం చెప్తుంది అని చెప్పి క్లియర్గా ఫుట్ ప్రింట్స్ ఇదిలో మనమైతే తెలుసుకుంటాం. వాల్యూమ్ ఫుట్ ప్రింట్స్ ఏంటి, డెల్టా ఫుట్ ప్రింట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనకి తెలుస్తుంది. అట్లాగే ఈ క్యాండిల్కి సంబంధించిన పిఓసి ఎక్కడ వస్తుంది, వీటన్నిటిని మనం ఇక్కడ ఎక్సో చార్ట్స్లో అయితే తెలుసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనకి మార్కెట్ 1,03,000 నుంచి 1,13,000 దాకా ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ జరిగిందో ఇక్కడెక్కడ నాకైతే బయ్యర్స్ అయితే కనిపించలేదు గైస్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇది ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసే రేంజ్కి వచ్చే వాల్యూమ్ అండ్ డెల్టా అయితే కాదు. ఓకే, నెక్స్ట్ ఈ డెల్టాలో బయ్యర్స్ ఎక్కడ నాకు అంత హ్యూజ్గా కనిపించలేదు. అట్లాగే మన ఇండికేటర్స్లో కూడా ఎక్కడ వాల్యూమ్ అన్లో మీరు అట్లాగే ఇక్కడ చూసుకున్నా కానీ ప్రతి క్యాండిల్ వాల్యూమ్లో కూడా వైట్గానే ప్రింట్ అయ్యాయి. ఒక్కటి కూడా బ్లూ కలర్ రాలేదు. ఇక్కడ చూడండి, ఓన్లీ స్టార్టింగ్ క్యాండిల్లో ఈ క్యాండిల్లో మాత్రమే బ్లూ కనిపించింది. మిగతావి ఇవన్నీ వైట్లోనే ప్రింట్ అయ్యాయి. మీరు అట్లాగే మీరు ఎక్కడైనా చూసుకోండి, నార్మల్గానే మనకి పైన కన్ఫర్మేషన్ బ్లూ లేకపోయినా కానీ అట్లీస్ట్ వాల్యూమ్లో ఉన్న కన్ఫర్మేషన్ వస్తుంది బయ్యర్స్ వస్తున్నారు అని చెప్పి, లేకపోతే వాల్యూమ్లో స్పైక్స్ అయితే కనిపిస్తాయి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే నాకంత స్పైక్స్ అయితే కనిపించలేదు. అది ఇంత పెద్ద రెసిస్టెన్స్ని బ్రేక్ చేసే అంత స్పైక్స్ అయితే ఎక్కడ రాలేదు. ఇక్కడ హ్యూజ్ మ్యానిపులేషన్ జరిగిందేమో అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కన్ఫర్మ్గా నేనైతే ఏం చెప్పట్లేదు. జస్ట్ ఇవాళ నేను చెప్పే ఎనాలిసిస్ ఏదైనా కానీ నేను అనుకుంటున్నది కాదు. ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, డేటా ఏం చెప్తుంది, అట్లాగే టెక్నికల్స్ పరంగా మనం ఏం చెప్దాం అనుకుంటున్నాము అన్నది మాత్రమే ఇవాళ నేను వీడియో రూపంలో అయితే చెప్తున్నాను గైస్. ఒక్కసారి అయితే గుర్తుంచుకోండి. మనం అట్లాగే ఎప్పుడైతే బయర్స్ రాలేదు ఇక్కడ హ్యూజ్గా మళ్ళీ మనం డౌన్వర్డ్స్ మూమెంట్ చూడడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇది నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్గా మనం ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే మనం ఇట్లానే ఒక మంచి బయ్యర్స్ ఇంటేక్ లేకుండా ఒక హైక్ అయితే వచ్చామో దాని తర్వాత సడన్ డౌన్ఫాల్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడే మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ సడన్ డౌన్ఫాల్. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక బ్లూ క్యాండిల్స్ డౌన్ సైడ్ కన్జ్యూమ్ అవుతున్నాయి. ఎప్పుడెప్పుడైతే బ్లూ క్యాండిల్స్ డౌన్ సైడ్ కన్జ్యూమ్ అవుతాయో బయ్యర్స్ ఇంకా పుష్ చేయకుండా డౌన్వర్డ్స్ మొమెంటమ్ని బయ్యర్స్ సెల్లర్స్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇదైతే గుర్తుంచుకోండి. ఇది డైలీ టైం ఫ్రేమ్కి సంబంధించింది. ఇంకా 9 hours అయితే టైం ఉంది ఈ క్యాండిల్ క్లోజింగ్ అయితే రావడానికి. బట్ ఈ
ఈ ఎల్లో ఇలానే కన్జ్యూమ్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ మనం చూసే సపోర్ట్ జోన్ బిట్ కాయిన్లో ఏదన్నా ఉంది అని అంటే అది 1,04,676 to 1,01,000 చేంజ్, $1,01,800 దాకా అయితే ఉంటుంది. ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ ఉంది గైస్ ప్రజెంట్ మనకైతే. దీని మీద మీ ఐసైట్ని అయితే ఉంచండి. ఇక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక దీని కింద 96 to 93 మధ్యలో ఇంకొక సపోర్ట్ జోన్ అయితే ఉంది. ఇవన్నీ పెద్ద పెద్ద వాల్సే ఉన్నాయి, అంత ఈజీ అయితే కాదు ఈసారి బ్రేక్ చేసుకొని వెళ్ళడం. చూద్దాం ఏం జరగబోతుంది అని చెప్పి మంత్లీ క్లోజింగ్ అండ్ వీక్లీ క్లోజింగ్స్ అయిన తర్వాత మనం చెప్పగలము. అట్లాగే ప్రజెంట్ మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా చూసుకుంటే కనుక ఇక్కడే హ్యూజ్ అక్యుములేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చూడండి, ఇక్కడ ఈ జోన్లోనే వాల్యూమ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో 100% ఈ జోన్ అయితే టచ్ చేస్తుంది 1,04,000 అండ్ అట్లాగే 92,000 దాకా కూడా టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే ఉంది మనకి బీటీసీ సిఎంఈ ఫ్యూచర్స్లో చూసుకుంటే కనుక ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్రకారంగా కూడా అంటే చిన్నగా ఇట్లా వచ్చి దాని తర్వాత ఒక రీటెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం ఇట్లా టెస్ట్ చేసి నెక్స్ట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళబోతున్నామా లేకపోతే ఇట్లా వెళ్ళబోతున్నామా అన్నది అదైతే మనం తర్వాత అయితే చూడాలి. ప్రజెంట్ సినారియో ప్రకారంగా చూసుకుంటే కనుక మార్కెట్ అయితే ఇట్లానే కనిపిస్తుంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ డామినెన్స్ గురించి అయితే నేను తప్పకుండా మీతో మాట్లాడాలి. బిట్ కాయిన్ డామినెన్స్లో 3 daysలో రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ క్యాండిల్ మనకి అప్ సైడ్ కన్జ్యూమ్ అయితే అవుతుంది. రెడ్ క్యాండిల్ అప్ సైడ్ కన్జ్యూమ్ అవుతుంది అని అంటే మళ్ళీ చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అని దీని అర్థం. అయితే డామినెన్స్ ఎప్పుడైనా కానీ అప్ సైడ్ మూవ్ అవుతుంది అని అంటే ఆల్ట్స్లో బ్లీడింగ్ అయితే వస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. అట్లాగే కొన్ని ఆల్ట్స్లో మనం ప్రాఫిట్ బుకింగ్స్ చేయాల్సిన జోన్స్ అయితే ఉన్నాయి, వాటిని ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి తప్పకుండా నేను మాట్లాడాల్సిన ఒక ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి అయితే బిఎన్బి గైస్. బిఎన్బి నాకు మంచి బుల్లిష్గా అయితే కనిపిస్తుంది. దీన్ని నేను గత 1 week నుంచి అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అట్లాగే బిఎన్బికి ఉన్న మేజర్ సపోర్ట్ ట్రెండ్ లైన్ అయితే చెప్పొచ్చు. ఇది బ్రేక్ చేస్తే కనుక టువార్డ్స్ మనం మళ్ళీ ఇక్కడ దాకా కూడా మళ్ళీ మనం చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే హ్యూజ్ బయర్స్ అందరూ ఇక్కడే అక్యూములేట్ అయితే చేసుకున్నారు. ఈ అక్యూములేషన్ అయిపోతే ఇదంతా లో ఉంది చూడండి, ఎక్కడ ఆగదు, ఇంకా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకే వచ్చేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 100% అయితే అంటే 50% అయితే పడుతుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ హ్యూజ్ రిజెక్షన్ అయితే ఉంది. అట్లాగే ప్రెజెంట్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక బిఎన్బిలో మంచి బులిష్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. సూన్ ఆర్ లేటర్ ఎథీరియం కన్నా ముందు ఇది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసినా కానీ ఆశ్చర్యం అయితే లేదు. బట్ ఏమన్నా మీకు మళ్ళీ ఎథీరియంలో ఏమన్నా చూడాలి అనుకుంటే కనుక ఈసారి వచ్చే ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్లో దీన్ని పిక్ చేసుకొని అట్లీస్ట్ ఇక్కడన్నా ప్రాఫిట్ బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. బట్ ట్రాప్ అయితే అవ్వకండి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి కింద క్లోజ్ వస్తే కనుక ఎస్ఎల్ తీసుకొని మార్కెట్లోంచి ఎగ్జిట్ అయితే అయిపోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సోల్ గైస్. సోల్లో చూసుకుంటే కనుక మనం 188 అన్నది ప్రజెంట్ హై అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా దీనికి 200 దాకా హై కనిపించడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఇక్కడ రిజెక్షన్ వస్తే కనుక మళ్ళీ మనం దీన్ని ఎంత లేదన్నా 130 to 120 మధ్యలో జోన్లో అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే కనుక ఇది బ్రేక్ చేసుకొని చిన్న అక్యూములేషన్ ఇక్కడే చూసుకొని ఇట్లానే వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. నేను రీట్రేస్మెంట్స్ వస్తున్నాయి కదా, వస్తాయేమో అని చెప్తున్నా అని చెప్పి మీరు బయింగ్ చేయకుండా అయితే ఉండకండి గైస్. నేను రీట్రేస్మెంట్స్ మళ్ళీ ఎందుకు రావచ్చు అని చెప్తున్నాను అని అంటే, ఒకటి నాకు అంత ప్రాపర్ బయ్యర్స్ అయితే కనిపించలేదు. మళ్ళీ టారిఫ్ వార్స్ అన్నది స్టార్ట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది కదా. ఇన్ కేస్ ఒక చిన్న రీట్రేస్మెంట్ ఒక 1 weekలోనే రీట్రేస్మెంట్ వచ్చేసినా కానీ హ్యూజ్గా అయితే మార్కెట్ అయితే ఫాల్ అవుతుంది ఈసారి. ఎందుకంటే బిట్ కాయిన్ అనేది ఒక హైలో ఉంది కాబట్టి అది రీట్రేస్ చేయాల్సిన లెవెల్స్ చాలా కింద ఉంటాయి కాబట్టి వాటి కోసం అది ఫాస్ట్గా వస్తే ఆల్ట్స్ అసలు తట్టుకోలేవు ఆ బ్లీడింగ్ని, అంత హ్యూజ్గా ఫాల్ అయితే అవుతూ ఉంటాయి. దీన్ని మనం గ్రాప్ చేసుకొని ఒక మంచి బయింగ్ పాయింట్స్లో బై చేయగలిగితే కనుక ఇట్లా జస్ట్ చూపిస్తాను చూడండి, జస్ట్ ఇట్లా మనకి డిప్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ అన్నది ఇక్కడ వచ్చి స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఎక్కువ రిస్క్ కూడా ఉండదు. మీ బయింగ్ అన్నది 175లో ఉంటుంది, మీకు ప్రెజెంట్ మార్కెట్ అన్నది 255లో ఉంటుంది. మీరు ఆల్రెడీ 50-60% అయితే ప్లస్ ప్రాఫిట్లోనే ఉంటారు. ప్రశాంతంగా స్టేబుల్గా అయితే మార్కెట్లో ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. మీకు కూడా అంత ఫాస్ట్గా రికవరీస్ అంత ఫాస్ట్గా డిప్స్ అయితే రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది ఈ టైంలో. ఇదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇథీరియం క్లాసిక్ గైస్. ఇథీరియం క్లాసిక్కి ప్రెజెంట్ ఇదే ట్రేడింగ్ జోన్లో అయితే ఇథీరియం క్లాసిక్ ట్రేడ్ అవుతుంది. దీనికి ప్రెజెంట్ ఉన్న మనకి రిజెక్షన్ జోన్ వచ్చేసరికి $21.29 అయితే ఉంది. ఇది కనుక బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ 23.25 అన్నది ఉంటుంది. ఇది కూడా బ్రేక్ చేస్తే టువార్డ్స్ మనం 29 దాకా కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది ఇథీరియం క్లాసిక్. లేదు అని అంటే కనుక ఇది మళ్ళీ మనం 16లో కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇథీరియం గైస్. ఇథీరియం ఇక్కడే కొంచెం హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటుంది బికాస్ ఆఫ్ వీక్లీలో ఉన్న రెడ్ క్యాండిలే ఇక్కడ రిజెక్షన్ అయితే తీసుకొని వస్తుంది. ఈ వీక్లీ కనుక రెడ్ క్యాండిల్ కన్నా పైన మంచి క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వగలిగితే మాత్రమే
మనం మార్కెట్లో ఇథీరియంలో ఒక మంచి అప్ సైడ్ మూవ్ అయితే చూస్తాము. లేదు అని అంటే కనుక ఇక్కడ చూడండి ఎంత మంచి వీక్నెస్ కనిపిస్తుందో చూడండి. బయ్యర్స్లో అంత దమ్ అయితే లేదు. ప్రజెంట్ సెల్లర్స్ ట్రాప్ తీసుకొని వస్తున్నారు. అట్లాగే దీనికన్నా కింద 2484 కన్నా కింద మళ్ళీ క్లోజ్ చేయనియట్లేదు. అంటే ఇక్కడిక్కడే మార్కెట్ స్టేబుల్ అయితే అవుతుంది. ఇన్ కేస్ ఇది దీనిపైన ఒక మంచి అట్లీస్ట్ ఎంత లేదన్నా 2627 కన్నా పైన మనకి వీక్లీలో క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే చిన్న మళ్ళీ రీట్రేస్మెంట్ టువార్డ్స్ 25 దాకా రీట్రేస్మెంట్ తీసుకొని నెక్స్ట్ టువార్డ్స్ 28 29 దాకా కూడా రీట్రేస్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఇదే ప్రజెంట్ మనకి 3 వీక్స్ నుంచి రిజెక్షన్ అయితే తీసుకొని వస్తుంది. రెడ్ క్యాండిల్స్ అన్నది ఇలా అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. వీటిని అయితే గుర్తుంచుకోండి. ప్రీవియస్గా ఎక్కడెక్కడ ఏ టైంలో రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, అట్లాగే ఇక్కడ వచ్చింది, దీని తర్వాత ఇక్కడ చూసారు కదా వీక్నెస్ 1 2 3 ఇక్కడ కూడా 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఇది ఎక్స్పోనెన్షియల్ మూవ్ కింద వెళ్ళింది. బట్ ఇక్కడ వచ్చే నెక్స్ట్ వీక్లో ఉన్న ఎక్స్పోనెన్షియల్ మూవ్ వస్తుందా లేకపోతే డ్రాప్ డౌన్ వస్తుందా అన్నది కూడా చెక్ చేయండి. అక్యూములేషన్ చూసుకుంటే కనుక హ్యూజ్గానే కనిపిస్తుంది. ఎథీరియంలో కూడా వెయిట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే మీరు ఏమైనా బై చేయాలనుకున్నా ఎథీరియంని ఇన్ కేస్ హ్యూజ్ డిప్ ఏమన్నా వచ్చినా కానీ ఎథీరియంని ఈసారి ఎంత లేదన్నా మనం $2000 మళ్ళీ రీటెస్ట్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది ఎథీరియంలో. నెక్స్ట్ వచ్చేసరికి XRP గైస్. XRP వీక్నెస్ లో కనిపిస్తుంది. XRP బేరిష్ లో ఉందని అయితే చెప్తాను. ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ చెయ్యాలి అనుకుంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకొని అప్ సైడ్ మూవ్మెంట్ అయితే ఉంది. ఇది ఇక్కడ సస్టైన్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ కనిపించట్లేదు నాకు. బట్ యాక్చువల్గా ఎప్పుడైతే ఇలాంటి ట్రెండ్ లైన్స్ బ్రేక్ అవుతాయో రీటెస్ట్ తీసుకొని మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ టువర్డ్స్ $3 దాకా కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ నాకైతే ఇది బేరిష్ మూవ్మెంట్ లో కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఇట్లానే దీన్ని ట్రేడ్ చేయాలనుకుంటే డైలీ టైం ఫ్రేమ్ లో మళ్ళీ ఎప్పుడైతే క్యాండిల్ ఈ ట్రెండ్ లైన్ కన్నా కిందకి వచ్చి క్లోజ్ అవుతుందో దాని తర్వాత రీటెస్ట్ తర్వాత దీన్ని షార్ట్ ట్రేడ్ చేయండి టువర్డ్స్ మళ్ళీ మనం 1.8 దాకా కూడా ప్రాఫిట్ని అయితే చూడొచ్చు. లాంగ్ టర్మ్ కింద చెప్తున్నాను. లేదు అని అంటే మీరు డైలీ టైం ఫ్రేమ్ లైక్ లేదు అనుకుంటే మీరు 1 అవర్ అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి యాజ్ పర్ మీ ప్రాఫిట్ బుకింగ్ జోన్ మీరు దీన్ని షార్ట్ అయితే చేయొచ్చు. ఎథీరియం XRP అయితే ఎగ్జాక్ట్గా వీక్నెస్ని అయితే చూపిస్తుంది. మీరు అట్లాగే చూస్తే ఇక్కడ ఇంత ట్రై చేసి దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్తో మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రీటెస్ట్ అయితే జరుగుతుంది. దీన్ని కూడా చెక్అవుట్ అయితే చెయ్యండి. నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ గైస్. డాజ్లో కూడా వీక్నెస్సే కనిపిస్తుంది. బై సైడ్లో అయితే ఏం లేదు. జస్ట్ బై సైడ్ వీక్నెస్ ఉంది, డౌన్ సైడ్ అంటే ఇక్కడే కన్సాలిడేట్ అయితే అవుతుంది. ఈ జోన్ బ్రేక్ అయ్యేదాకా ఇది మనం డౌన్ సైడ్ చూడబోతున్నామా లేకపోతే అప్ సైడ్ చూడబోతున్నామా అన్నది అయితే క్లారిటీ ఏమి ఉండదు గైస్. ఇన్ కేస్ మీకు ఏమన్నా వాలటాలిటీ వచ్చినా కానీ 18 సెంట్స్ దాకా మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. డాజ్లో కూడా కీప్ ఎన్ ఐ. అంతే గైస్ ఇవాళ మార్కెట్ అప్డేట్స్ అయితే. అట్లాగే మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ ఆల్ టైమ్ హై అన్నది మనం ఏ మంత్లో చూడొచ్చు అనుకుంటున్నారు? ఈ మంతే వస్తుందా లేకపోతే ఈ మంత్ ఇట్లాగే కొంచెం సైడ్ వేవ్స్ అండ్ రీట్రేస్మెంట్స్ తీసుకొని నెక్స్ట్ మంత్లో ఇంకొక కొత్త ఆల్ టైమ్ హైని చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అట్లాగే మీ ఆల్స్ ఏమన్నా టెక్నికల్గా ప్రజెంట్ ఏ ప్రాఫిట్ జోన్లో బుక్ చేయాలి, అట్లాగే ఏ బయ్యింగ్ జోన్స్లో బై చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటిని కవర్ చేస్తూ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేద్దాము. అట్లాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్. తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. మీ వ్యూస్ ఏమనుకుంటున్నారు? బిట్ కాయిన్ మంచి ఆల్ టైమ్ హైలో హిట్ చేయడం జరిగింది కదా, ప్రజెంట్ మళ్ళీ మనం మంచి హైలో అయితే కనిపిస్తుంది బిట్ కాయిన్. నెక్స్ట్ కమింగ్ డేస్లో త్వరగానే పాజిటివ్ సెంటిమెంట్ ఉండబోతుందా లేకపోతే బేరిష్ సెంటిమెంట్ ఉండబోతుందా అని చెప్పి ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. వెయిట్ చేస్తూ ఉంటాను కామెంట్స్లో అయితే. So that's it for the day guys. Hope you guys liked my video. Thank you. Signing off.